సర్పంచ్ అమ్మా, ఓ సర్పంచ్ అమ్మా, ఆగు సర్పంచ్ అమ్మ రాని నీ సంగతి చెప్తా. రోజు నీతో ఇదే గోస, నాకు తాగొచ్చి రోజు ఇదే గోస, ఇదే లొల్లి, తిట్టుడు కొట్టుడు, ఏంది నీతో అసలు నాకు. నిన్ను ఏం చెప్తున్నా? ఓ సర్పంచ్ అమ్మా, ఈయనతో గోస భరిస్తలేను. సర్పంచ్ అమ్మ ఉన్నారా? ఆడుతో రాని. ఓ సర్పంచ్ అమ్మ గారు ఒకసారి రండి. అగో ఏందే లక్ష్మి గిట వచ్చినావు? ఏ నిన్ను కాదమ్మా, సర్పంచ్ అమ్మని విలువుర్రి. ఓ సర్పంచ్ అమ్మా, నిన్నే పిలుస్తారుగా. ఏమైందే లచ్చి, బాగానే కీకలు పెడుతున్నావు. ఊళ్ళో ఎవరన్నా ఆడోళ్ళు ఉన్నారా లేరా? నువ్వే ఉన్నావా? ఏమైందో చెప్పు నీ బాధ. ఏడితే నీ కట్టం పోతుందా? మా సర్పంచ్ అమ్మ అందరి తీరు కాదు. మా సర్పంచ్ అమ్మ నీ కట్టం చెప్పుకో, తీరుతుంది. చెప్పు చెప్పు, నీ కట్టలు అన్ని తీరుతుంది మా సర్పంచ్ అమ్మ. చెప్పు చెప్పు. ఏ ఆగరా నువ్వు, అసలు నీ కట్టమేందే? వాడు రోజు పనికి పోతలేడా? వాడు కట్టం చేసిన పైసలు తెచ్చిత్తలేడా? లేకపోతే తాగచ్చి రోజు నిన్ను కొడతాండా? లేకపోతే ఇట్లా ఎవరితోనన్నా అంట కడతాండా? అసలు ఏందే నీ బాధ? ఏ లేదమ్మా, ఆ రోజు పనికి పోతాడు, పైసలు కూడా తెచ్చి నాకే ఇస్తాడు. నేను తాగమంటేనే రోజు తాగుతాడమ్మా. మరి ఇంకేంది ఇక నీ బాధ? అమ్మా అన్నం నిలిపిత్తలేడు కావచ్చు, కదే కదే. రోజు పని చేస్తాడు అంటాను, నువ్వు చెప్తేనే తాగుతాడు అంటాను. అసలు లంగవు నువ్వేనే. లంగా లంగా నువ్వే లంగా, నువ్వే లంగా, నువ్వే లంగా. వస్తాయి లచ్చి, ఈ డొంక తిరుగుడు మాటలన్నీ బంద్ చెయ్యి. అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చినావో సీదా చెప్పు. అమ్మగారు రోజు పొద్దున్న వీడే లేస్తాడు, పొయ్యి అంట పెడతాడు, నాకు వేడి నీళ్ళు కూడా కాగబెడతాడు. నన్ను బయటి పనికి కూడా పంపడమ్మా. అన్నం కూర కూడా వీడే అండి పెడతాడు. మరేం పుట్టిందే? పొద్దుల అన్ని కొట్టుకుంటా ఇక్కడ దాకా లాక్కొచ్చినావు. సర్పంచ్ అంటే ఆషామాష అనుకుంటున్నావా? మాకేం పనులు లేవనుకుంటున్నావా? వస్తే ఇప్పటికైనా చక్కగా ఏందో చెప్పకపోతే తప్పుడు కేసు పెట్టి జైలు లేపిస్తా. ఏమనుకుంటున్నావు? అమ్మగారు అది పెళ్ళైన కాంచి నన్ను ముడతలేడు, పడతలేడు అమ్మగారు. నా దగ్గరకు కూడా వస్తలేడు అమ్మగారు. ఏరా, ఇది చెప్పింది నిజమేనా? నిజం అమ్మగారు, పెళ్ళప్పుడు కట్టం ఇస్తారా, కట్టం ఇప్పుడు పోయారు, అందుకని అది పోతలేడు, దాన్ని ముడతలేడు. అసలు నువ్వేం మోగోనివిరా? ఇంత మంచి పెళ్ళాన్ని పెట్టుకొని కట్నం కోసం పెళ్ళాన్ని ముట్టవా? నువ్వు అసలు మనిషివేనారా? మనిషివేనా? నీ బతుకు ఏడా. పెళ్ళాన్ని ఎందుకు వేసుకున్నావురా? పెళ్ళాన్ని దగ్గరికి పోనావునివి, అది ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవా? ఇప్పుడు చూసినా కట్నం అంటావు, కట్నం ఏం చేసుకుంటావురా? అట్లుంటా నువ్వు పెళ్ళి ఎందుకు వేసుకున్నావు? సంపాదించుకోరాదారా? కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి కదా, ఇంకొకసారి పిచ్చి వేసాలు వేసినావు అనుకో సంపుతా. ఓడలా వాడిని కొట్టి మంచి పని చేసినావు. వీళ్ళిద్దరు దూరం ఉంటే కలవకపోవచ్చు. మన ఇంట్లో ఏదో పనికి పెట్టు, ఇద్దరు దగ్గర అవుతారు. సబాష్ మామ, మంచి మాట చెప్పినావు. అరే ఈ కన్నుంచెల్లి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా మామ మా అత్త ఏ పని చెప్తే అది చెయ్యి. అసలు లచ్చే నువ్వు కూడా ఈ కన్నుంచెల్లి నేనేం చెప్తే అది చెయ్యాలి. పిచ్చేసాలు ఇద్దరు అయ్యాకుర్రి. ఏంది అంత కోపంగా ఉండి సిటపడలాడతాను? కోపంగా ఉండకపోతే ఇంకేం చేయమంటాను? నిన్నగాక మొన్న వచ్చిన కోడల్ని సర్పంచ్కి నిలబెట్టినావు. ఊళ్ళో ఎవరన్నా అక్కడికి ఇంటికి వస్తే ఏమైందబ్బా అని అడిగితే నీతో పని లేదబ్బా, నీ కోడలు విలువ అంటారు. ఇన్నేళ్ళ బట్టేమో అవ్వకి పని ఉన్నది, గీ అక్కర ఉన్నది, గది గిది అంటే నేను దానం చేసిన చెయ్యి నాది. ఇప్పుడు నాకు ఎంత బాధ అనిపించాలి నీ కోడలతో పని ఉన్నదంటే. చిరుబొరలాడుతాను అంటాను. కోడలు ఊరందరికి సర్పంచ్ అయితే ఆ సర్పంచ్కే నువ్వు అత్తవే, సచ్చినట్టు నీ మాట వినాలి. ఏం సర్పంచ్ కత్తనో ఏమో, అది పెళ్ళయి గిన్నెళ్ళైనా ఒక్క రోజు నా మాటిన్లే.
ఇవాళ ఊళ్ళో సర్పంచ్ చేస్తుంది. ఇక ఇప్పుడు నా మాట వింటదా? నా మాట వినకపోవాలి. దాని సంగతి నీ సంగతి అప్పుడు చెప్తా నేను. కోడల్ని సర్పంచ్ నిల్చుండే పెడితేనే నాకు దగ్గర అవుతుంది. నిన్ను నిల్చుండే పెడితే నాకేమవుతుంది? ఏమైంది లక్ష్మి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అని అంటారు. నువ్వేమో పిల్లలు కావాలని పంచాయతీ దాకా ఇడుచుకొచ్చినావు. నీకు పిల్లలంటే అంత ఇష్టమా? ఇష్టమా పాడా? మా వంశంలో ఎవరికి పిల్లలు కాలేదు అమ్మగారు. అందుకనే మాకు తొందరగా పిల్లలు అయ్యారు అనుకో, ఆ ఆస్తి అంతా మా పేరు మీద అవుతుందని చిన్న ఆశ అంతే. ఈ తాగుపోతాడేమో ఎప్పుడు చూసినా తాగుకుంటూ తిరుక్కుంటూ ఉంటాడు. అయ్యో పిచ్చిదానా, మొగడు తాగత్తుండు తిరగత్తుండు అని సంసారాన్ని బజలు ఎత్తేసుకోవద్దే. ఏదున్నా 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. సరే ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినావు కదా, మీ సంసారాన్ని నేనే చక్కదిద్దుతుంది. సరే అమ్మగారు, సంతోషం. నాకు బిడ్డ పుడితే మీ పేరే పెట్టుకుంటా అమ్మగారు. సరే రావే. రే పోషగా, ఎప్పటికి పని మీద చేసానారా నీకు? ఇట్రా, ఇక్కడ కూసో, నీతో మాట్లాడేది ఉంది. పటేలా పిలుస్తాను, పని బాగున్నదంటే. కూసోరా. అరే పోషి, నీ పిల్లల దగ్గరికి వస్తా అంటే నువ్వెందుకు దాన్ని దూరం కొడతావు? కట్టం ఇయ్యలే పటేలా, ఏం ఎట్లా పోవాలి దానికి? అరే కట్నం ఇవ్వాలి కాకపోతే రేపిస్తారా? నీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుందిరా? 2 నెలలు అవుతుంది అయ్యా. 2 ఏళ్ళు దాటిందా? నీ అబ్బాయి ఇంకెవడన్నా ఐదుంటి వారికి ఇద్దరు గుంజురు. అరే నీ కట్నం నీకు ఇప్పిస్తారా? నువ్వు దాన్ని ముట్టుకో. లేదు పటేలా, ముందు కట్నం ఇప్పిరి, అప్పటిదాకా దాన్ని ముట్టుకోను నేను. అరే నువ్వు ముట్టుకోపోతే అది ఏమంతో పోతే ఏం చేస్తావురా? పిచ్చ వికనాయ్య గారు, కట్నం కావాలి లేకపోతే నీతో పోయినా మంచిదే. నాకు లడ్డు కావాలా నాయన? నీతో ఉన్నా మంచిదే. నాకు నీళ్ళు పెట్టే పని బాగున్నది. సన్నాస దరిద్రుడా. అరే నాతోడు కూడా పోతే ఏం లేదా? వీడు చూస్తే గిట్లున్నాడు, అది చూస్తే గట్లున్నది. ఛాన్స్ మంచిగానే ఉన్నది కానీ మరో లడ్డు కావాలా? అబ్బో నా కోడలు కానీ చేయాలి, నా కోడలు కావాలి. ఏమే లచ్చి, నీ మొగడిని తను మంచిగా ఉంటుండానే? ఏముంటాండి అమ్మగారు, పైసలు అంటాను. పైసలు ఇచ్చినాక ఫుల్గా తాగచ్చి ఆకలి ఇచ్చుకోండి అంటాను. సరే తీయే, నువ్వేం బాధపడకు. ఈ మొగోళ్ళంతా గింతేనే. అయినా ఆడదానివి, కొంచెం నువ్వే కొంగు గట్టేసుకొని తిరగలే మొగన్ని. ప్రతిసారి మొగడే దగ్గరికి రాడు. అప్పుడప్పుడు నువ్వు కూడా దగ్గరికి పోయి మంచిగా ప్రేమ కొద్దీ మాట్లాడితేనే ఏ మొగనికైనా మనసు కరుగుతుంది. నువ్వెప్పుడు ఇది చూసిక ముడుచుకొని ఇట్లా పిసపిసి ఉంటే ఆనికి గుడంగా మనసు ఇరుగుతుంది, పోయి కళ్ళు కండలనే అంటాడు. సరేనా? కొద్దిగా మంచిగా నీట్గా ఉండి నీట్గా తయారై అప్పుడప్పుడు అని వల్లేసుకునే ప్రయత్నాలు చెయ్యే. లచ్చే, ఎంతసేపు అయిందా నీళ్ళు తెమ్మని? తొందరగా తీసుకురా, దూపైసా బట్టే. అవునే లచ్చి, మొగడు దగ్గరికి వస్తలేడా అని ఇక్కడికి వచ్చిండ్రు. మీ వాడలో మొగోళ్ళే రానే? ఎవరినో కానీ పడుసోని చూసుకొని అంతటి ఉంటాయిపోవు కాదే. ఏమో వాడలో అందరు ముసలి కుక్కలు ఉన్నారయ్య గారు, పడుసోళ్ళు ఎవరు లేరు. అయినా నేను అటువంటి దాన్ని కాదయ్య గారు. పడుసోళ్ళు లేరంటాను, నేను అట్లాంటి దాన్ని కాదంటాను. నువ్వే లంగా ఉన్నవే. సర్పంచ్ అమ్మ చెప్పినావు కదా, నీ కడుపులో కాయ కాపిస్తుంది పో. నాకు కూడా చెప్పేదన్న కష్టం ఉంటే తీర్తా. నీ పని నీకే సాత కాదు, ఇక నా పని ఏం చేస్తావు? విడిదే, నాకే లోపల మస్తు పని ఉన్నది. అరే ఇది కూడా మంచిగానే ఉన్నది కదా, దీన్ని కూడా పట్టన్నా.
చి అదు నాకు నా కోడలే కావాలి. దేవునికి ప్రసాదం తీసుకుపోదామని పులిహోర ఎత్తా అనుకున్నా. చెట్టుకొక్క నిమ్మకాయ కూడా లేదు. ఇప్పుడు ఎట్లా? అసలు చెట్లకు నీళ్లు పోతాయి కదా, చెట్లకు నిమ్మకాయలు కాయడానికి. ఇద్దరు పనులను పెట్టినట్టే కానీ ఒక్క పని కూడా చక్కగా చూసుకుంటలేరు. అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుంది. మీరు వస్తుంది కాలంతా అవగాహన వచ్చి నీ మొగుడు మంచిగా ఉంటాడా అని అని గురించి ఎందుకు అమ్మగారు? అయినా టికెట్ మీరు తీసుకుంటే అయిపోగా సర్పంచ్గా మీ కోడలికి ఎందుకు ఇచ్చిర్రు? ఏం చెప్పమంటేవే, నీ పెద్దయ్య గారు నా మాట వింటే కదా, ఓ నీకు వయసు అయిపోయింది, అదైపోయింది, ఊరు జనాలు కోడల్ని పెడితే ఓట్లు ఎత్తారు గెలిపిస్తారు అని లేని మాటలు చెప్పిండు. మళ్ళీ నా పేరు మీద అట టికెట్ అడిగి తీయనన్నారట. కోడల పేరు మీదనేమో గిట్లా అడుగుతూనే గట్లా టికెట్ బుక్ చేసిరట. ఎందుకమ్మగారు? ఊర్లో అందరూ పెద్దమ్మగారే మంచి చెప్పే తీర్పు, చాలా మంచివారు పెద్దమ్మగారు, సాయం చేసేది అందరికీ. ఆ చిన్నమ్మగారు బాగా పొగరెక్కువ అని అంటున్నారు. మరి ఏందనుకుంటున్నావే, ఇది సాయం చేసి అన్నం పెట్టిన చెయ్యే. ఒకరోజు కాకపోతే ఒకరోజు దలుపుతాను. 5 ఏళ్ళు అయితే నేనే సర్పంచ్ అవుతా. ఊరంతా మన పట్టే ఉన్నరే. 5 ఏళ్ళ వరకు ఉండేదేవలో పోయేదేవలో. వచ్చి నీ పాపం పాడుగాను గట్లాంటివి ఏం తెలియచ్చి. 5 ఏళ్ళ వరకు ఎవరుంటారో ఎవరు పోతారో తర్వాత ఆలోచించదు కానీ ముందు నువ్వు ఇంట్లోకించి పోకుండా చూసుకో. ఇక్కడేం చేస్తానవే? నిన్ను నా పనులు చేస్తేందుకు పని మంచిగా ఉంచుకున్నా అంతా. కానీ అడ్డమైన వాళ్ళందరికీ తినుకుంటా ఖాళీగా కూర్చుండేటోళ్ళకు పని చేయమని చెప్పలే. నాడు నీతో మొత్తం పని ఉన్నది. ఇలా కాళ్ళు వస్తుంది కనబడతలేదు నీకు. ఇంటికి యజమానురాల్ని నేను. అబ్బో యజమానురాలివి ఖాళీగా తిని ఇట్లా కూర్చుంటే బాలు అట్లా ఊరంతా తిరిగత్తే కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతాయి. ఊరంతా తిరిగే కర్మ నాకేం పట్టిందే? ఊరంతా 25 ఏళ్ళ బట్టి తెల్లారితే నా ఇంటి ముంగడికే వచ్చి ఏ అవసరం ఉన్నా కానీ పెద్దమ్మ నాకు ఈ అవసరం అని 10 రూపాయలు అంటే బుక్కడి పువ్వు అంటే నన్ను అడుక్కొని తింటారే. నేను ఊరికి ఇంటింటికి పోయే అవసరం లేదే. బాబ్బా మస్తు చెప్తున్నావు అప్ప, సూపర్ చెప్తున్నావు అత్తమ్మా. ఈ ఇంటికి వచ్చేది నీ గురించి కాదు, నా గురించి. నువ్వు ఖాళీ ఇంటికి మాత్రమే యజమానురాలివి, కానీ నేను ఊరందరికి లాస్ట్కి వస్తే నీకు కూడా సర్పంచ్ని. ఇక్కడ అర్థమవుతుందా? నేను చెప్పింది అయినాలి, నేను చెప్పింది నడాలి, అంతే. సర్పంచ్వి ఎవరు చేసిర్రే నిన్ను సర్పంచి నేను తీసుకునే టికెట్ పాపం పోని నా కోడలికి ఎత్తా అంటుండు కదా అని నేను జాలి చూపెడితే తెచ్చిన టికెటే నీకు. అయినా ఏమున్నదే? 5 ఏళ్ళు అయితే గప్పుడు ఏర్పడుతుంది నీ సంగతి. నీ సర్పంచ్ అనం గప్పుడు ఏర్పడుతుంది. అత్త కొద్ది ఓపిక పట్టు. నీ గురించి టికెట్ అడిగితే మామయ్యను కనీసం గేట్ కాడికి కూడా రానియలే, కానీ నా పేరు చెప్పగానే పిలిచి మరి టికెట్ ఇచ్చిర్రు. అది నేను చదువుకున్న పవరు. 7 ముద్రలు వస్తుందనివి నీ రోజులు పోయినాయి అత్త. అప్పుడు ఏలిండ్రు కావచ్చు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు అంత ట్రెండింగ్. చదువుకున్న వాళ్ళైనా నడుతుంది, చదువుకున్న వాళ్ళే చదువులు ఉండాలి, అన్నిట్లో ఉండాలి. ఏలు ముద్దర ఎగతాలు చెయ్యకే కోడలా. ఏలు ముద్దరదే 10 మందికి అన్నం పెడతాందే. సంతకాలు పెట్టే నువ్వు ఏడలంగా సంతకం పెడతావో ఏడ మంచి సంతకం పెడతావు ఇవన్నీ తెలిసే. ఎందుకు మూస్తావే? నా గురించి పిచ్చిగా మాట్లాడతావా? నన్ను కొడతావే చూసినావే. నిన్ను కొట్టకపోతే ఏం దొరుకుతలేదు లచ్చి. ఎవరైనా చూసుకోవాలి. ఈడు తోడు లేక నేడు ఉసురుసురన్నది చూడు.
నన్ను కుదు ఇంకా నాలుగు కుదు గంట కుదు బాగా చేస్తాను నేను కుదు కొట్టే ఇంకా కొట్టు బాగా కొట్టు బాగా చేస్తాను ఇది ఓ నల్ల మొక్కపోడా నువ్వు చేసుకున్న పెళ్ళాన్ని నేను కానీ నిన్న కాక మొన్న వచ్చిన కోడలకు సపోర్ట్ చేస్తున్నావు పెళ్ళాన్ని చేస్తాను లేదా నీకు కోడలు సర్పంచ్ కాదే దాని కాదు నిన్ను అందుకోవాలి నిన్ను అందుకోవాలి ఏంద్రా నీకు రోగం ముట్టిందిరా పటేలా నా కట్టం ఇప్పియవా ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేం అడుగుతాను లచ్చి ఇది నాలుగు కలిగి తెలుస్తుంది సిరి సిరి మా అమ్మ బాబు ఎందుకు కొట్టుకుంటారు? ఎందుకు కొట్టుకుంటుర్రో చూపిస్తుందా నీకు కూడా సిరి నా కొడుకు మీద చెయ్యేస్తే మాత్రం మంచిగా ఉండదా ఓసిన ముసలిన అత్త అస్సలే నేను బీపీలు ఉన్నా నాకు బీపీ లేపిరనుకో మంచిగా ఉండదు నీ మొగని నువ్వెట్లా కొట్టినావో నా మొగని నేను అట్లనే కొట్టుకుంటా అర్థమవుతుందా అందరూ పొల్ల దగ్గర పెట్టుకొని ఉండుర్రి అంత పిచ్చి పిచ్చి ఎత్తారు చెయ్యి ఆట ఆడుతున్నావు కాదనే మళ్ళీ 5 ఏళ్ళ వరకన్నా ఇవన్నీ దెబ్బలు కూలి తీయకపోతే ఇంకో పేరే పెట్టుకుంటా అబ్బో అయ్యా ఏమయ్యా ప్రతి ఏటా గోదారమ్మకు పూజ చేసి వర్షాలు మంచిగా వండాలని ఎప్పుడు మనం మొక్కుతాం కదా ఇది మన ఊరి ఆచారం కదయ్యా తయారైనవా అందరు రెడీ అయ్యారు నీ కొరక చూస్తారు మరి ఇంకెందుకు ఇక పోదాం పమ్మ సరే అదే తెల్లనే లేదు ఏమే ప్రతి ఏటా కొబ్బరికాయ నువ్వే దేవుని మొక్కి కొడతానో కాదే ఈ సంవత్సరం కోడలికి అగో గట్టి ఎట్లా ఉంటది ఏటేట నేనే కొట్టబడుతుంది నేనే కొడతా ఈసారి కోడలు సర్పంచ్ అయింది కాదు దాంతో కొట్టిద్దాం అమ్మా పాప ఏమన్నాడే కొడలకి ఏమన్నాడు కొడలకాయ లేకపోతే తలకాయ వాళ్ళకి కొట్టుకుంటు కొబ్బరికాయ తోటి ఈయనతో లేని తలకాయ నొప్పి బట్టే కొట్టు మంచి కొట్టు సాత కాదురా అరే ఆగురా జాగ్రత్త గోదావరి స్నానం అన్నారు చిన్నమ్మని తీసుకొచ్చి చేద్దామన్నారు ఇక ఏం జరిగింది ఏం ముచ్చటి నాకేం అర్థమవుతుంది అదే అనుకోని గోదావరి తీసుకొచ్చిండ్రా ఆచికలు బుచ్చికలు ఆడదామని తీసుకొచ్చిన అంతల్నే ఆగో అమ్మగారు కోడలు తీసుకున్నట్టు పోయింది ఏం చేయాలి దొరకదా మళ్ళీ దొరుకుతుందిలే అయ్యగారు ఇవన్నీ వేస్ట్ అని కానీ ముచ్చట నైట్ మంచిగా తాగురి చిన్నమ్మ బెడ్రూమ్లో ఊరి పని అయిపోతుంది అరే నువ్వు అన్నదే నిజంరా రాత్రి బాగా తాగుతా చిన్నమ్మాయి గారు రూమ్లోకి పోతా ఎట్లయితే గట్లయితే ఇక అదే చెప్తా పో అయ్యగారు పోరి నీకు ఉంటే తలవారు పొద్దుగాల
ఏం పని లేదారా మంచిగా వండుకున్నావు లే ఎవరా నువ్వు మా అయ్యగారే పని చెప్పాడు, నువ్వు ఎవరా నాకు చెప్పడానికి? రే నేనేరా మీ అయ్యగారిని చూడురా, అయ్యో. అయ్యగారు మీరేనా? గిట్ల అయ్యగారు. అరే కోడల్ని పడేయడానికే రా ఈ తిప్పలు. అయ్యగారు మీరు ఇట్లుంటే ఈ కూడలేంది, ఏ కూడలు ఇంటి కూడలైనా పడుతుంది. అయ్యా రన్. ఏందయ్యా చిన్నోని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా? అడే ఇంకెన్నడు మంచిగా అవుతాడు. వచ్చే బెత్తర్నాడు హైదరాబాద్ నుంచి పెద్ద డాక్టర్ వస్తాడట. పోయి అని ఒకసారి దవాఖానకు తీసుకుపోయి చూపెట్టుకొద్దాం. ఏం హాస్పిటల్ తీసుకుపోతామే? హైదరాబాద్ నుంచి పెద్ద డాక్టర్ వచ్చిండని అంటావు. ఇక్కడ ఎన్నో దవాఖానలో చూపెట్టావు. ఇప్పుడు ఆ డాక్టర్ వచ్చే మంచిగా చేస్తాడా? అని పెళ్లి కాదు అనుకున్నాం, పెళ్లి కాలేదా? ఏమైతే ఆడే మంచిగా అవుతాడు. ఏంది అత్తమ్మ మామ బాగానే నడింట్లో కూర్చొని బాగానే మాట్లాడుకుంటారు. నీ కొడుకు ఎర్రి బాగులోడని దాస పెట్టి నన్ను ఇచ్చి కట్టగట్టిండ్రు. అదే ముందే తెస్తే అస్సలుగా వేసుకోకపోంటి. చేసుకున్నందుకు గుడ్డోడో గూనోడో మంచోడో చెడ్డోడో భరించుకోవాలని ఇంటి గుట్టు బయట పడకుండా బతుకుతున్నా. ఏంది మామ రోజు రోజుకు పడిసిపోరం లెక్క తయారైతున్నావు. తేడాలు వచ్చినాయి అనుకో తాట దిత్త అర్థమవుతుందా? ఏంది నా మొగన్ని నేను ఎన్నడొక మాట అనలే, బాగానే మాట్లాడుతాను. అయినా నా మొగని గురించి నీకెందుకే? నీ మొగని నువ్వు చక్క పెట్టుకో చాలా. అది నువ్వు చెప్పిన కాడికి సాల్ తీయత్త. నా మొగుడిని నేను ఎట్లా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. అయినా కానీ మొన్న నీకేం పని చెప్పినా పొలం కాడికి పోయి కైకిలోళ్ళు ఎంతమంది వస్తారు ఎంతమంది పోతారు అని చూడమన్నా. ఆ ఒక్క పని చూసుకొని కూడా నీకు శాతగాలేదు. అన్ని సరే కానీ ఇప్పుడు నేను సర్పంచ్ని. ఇంటికి ఎవరు వచ్చినా ఎవ్వరు పోయినా మర్యాదలకు అస్సలకే తక్కువ కావద్దు చెప్తున్నా. ఏందే ఒక్కరోజు కూడా పొలం కాడికి పోయి చూస్తలేరు, కైకిలు లెక్క చూస్తలేరు అంటారు. అదేమన్నా నువ్వు చెమట తీసి కష్టపడి సంపాదించిన భూంజాగా అనుకుంటున్నావా? మేము పోతాం పోము, నీకేం అవసరమే? అయినా నా కొడుకు గురించి బాగానే మాట్లాడుతాను. నా కొడుకు నిన్నడన్న దగ్గరకు తీసినవా? ఆయనకు ఓ ముద్దు ముచ్చడు తెలుసా? ఆయనకి ఏం చేసినవా నువ్వు బాగా మాట్లాడుతానవే? కోట్ల ఆస్తున్నది, భూంజాగున్నది, అందుకే ఆయనకి మనిగి ఉన్నావు. ఏందత్తమ్మా నీ కోట్ల ఆస్తి చూసి సర్పంచ్ పదవి ఉందని నేను పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటున్నానా? మరి మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా కొడుకు వెర్రి బాగులోడు మందబుద్ధోడు అని ఎందుకు చెప్పుకోలేవు? ఇప్పుడైతే కోట్ల ఆస్తుందని చెప్పుకున్నాను, అప్పుడు ఎక్కువ నీకు తెలివి లేదా? పిల్లగాడు మంచోడు మంచిగా బతుకుతాదని మా వాళ్ళు మీరు కలిసి నా గొంతు కోసిరు. ఈడికే పోని తీయు అనని ఒత్తుకొని చస్తానా. ఇంకెక్క తక్క మాట్లాడినావు అనుకో మానం ఇజ్జత్ మొత్తం పోతుంది. ఏ ఉండవే కోడలు ఏమంటావు? మన కొడుకు అట్లా ఉన్నందుకు ఇంత మంచి కోడలు దొరకడం మనకు అదృష్టం. మన కొడుకు ఎరిబాబులోడైనా కూడా అది భరించుకుంటూ ఉంటుంది. ఇంకోసారి మన కోడలు ఏమన్నట్టే నేను అసలు ఊకోను. అమ్మగారు నేను వచ్చి వారం అవుతుంది. నా మొగుని నన్ను కలుపుతున్నారు, ఇంతవరకు కలపలేదు. ఏ ఆగవే, నా ఇంట్లోనే దీపం పెట్టే దిక్కు లేదంటే ఇక నీ ఇంట్లో టీవీ లైట్ ఏమన్నావు? ఎటు పోతాండి నీ మొగను ఒక కాయన ఉండబడుతుంది. నా బాధ నాకైంది, నీ బాధ నీకయింది. వస్తాయి నీ మొగన్ని నిన్ను నేను కలుపుతా కానీ అర్థమైన వాళ్ళను అడగకు. అత్తమ్మ మళ్ళా చెప్తానా, ఇంటికి వచ్చిన వాళ్ళకు బయట మర్యాదలు తక్కువని అనుకో అస్సలకే మంచిగా ఉండదు. మామ నీకు కూడా చెప్తానా, పరువు తక్కువ పనులు చేసి నా పరువు తీయకు, ఈ ఇంటి పరువు తీసుకోకు, మంచిగా ఉండుర్రి. లేకపోతే తెలుసు కదా నా సంగతి, మంచిగా ఉండదు. చూసినావా నువ్వు దానికి ఇచ్చిన పెద్దరికం ఎన్నెన్ని మాట్లాడుతుందో. అత్త మామన్న గౌరవం కూడా ఇస్తలేదు, నాకు ఇవ్వకుండా మంచిదే, నీ గుడిలు ఇస్తలేదు. మంచిగా ఉన్నదా? నెత్తికి ఎక్కించుకోకమని చెప్పిన నన్ను నెత్తి మీద కూర్చొని పెట్టుకున్నావు. పాడుగా అన్న కొద్ది ఎన్ని అంటుందో అన్ని వాడు. అబ్బా నడుము బాగా నొస్తుంది. పొద్దున్న నుంచి పని చేసి నడుమంతా నొస్తుంది. ఇంట్లో ఎవరు లేరు, కాసేపు పోయి బెడ్ మీద పడుకుంటా. బా
కోడలు ఒక్కతే పండుకున్నట్టుంది. గిదే సందు ఒక్క పట్టు పడతా. ఒసే లచ్చి ఒసే లచ్చి ఏందే బెడ్ మీద పన్నావు? నువ్వు పని మనిషివా లేకపోతే ఈ ఇంటి మనిషివే? లే నుంచి. అమ్మగారు నేనే పడకమ్మను దాన్ని బాగా మంచిగా ఏందిరా నువ్వేం చెప్తున్నావు కల్లా? బాత్రూమ్ పడుకోను అమ్మగారు. ఛీ నడువరి నుంచి. అవునేలా వచ్చి నీ మొగడు ఏడవేయండే 2 రోజులుగా కనబడతలేడు. ఆడెటు పోతేందయ్య గారు, మీకు ఏం పని కావాలో చెప్పండి, నేను చేసి పెడితే కదా. ఏందే లచ్చి, ఏం పని చేయన్నా చెప్పురు చేస్తా అంటున్నావు. నువ్వు ఇంట్లో పనులు చేస్తే చాలు. అయ్యగారి పనులు చూసుకోనికి ఆడున్నాడుగా పోషగాడు, ఆడే చూసుకుంటాడు. చాలు కానీ అసలు వచ్చి సర్పంచ్ది నేను ఇక్కడ ఉండగా నువ్వేందే మా మామకు సెత్తిరి పట్టినావు? మూసుకొని ఇటు వచ్చి నాకు సెత్తిరి పట్టు, ఎండ కొడుతుంది. నీకు కొట్ట మీ అత్త కొట్ట, నేను పటేలకే పడతా. అత్త ఇది నీ కొంప ముంచేటట్టే ఉంది. గిదేం చేస్తుంది? అయినా అదేమన్నా తేడా చేస్తే దాని కాదు, మీ మామ సంగతి చెప్తా. ఇదేందే అదేదో అంటే నువ్వు నన్ను అంటావు. ఇగో పటేలు, మీరెందుకు భయపడతాండ్రు? ఆడపిల్ల లెక్క మీకు నేను లేనా? ఇగో అత్త, అది మన ఇంట్లో పనికి వచ్చింది కానీ రేపో మాపో దాన్ని చిన్నత్త అని పిలవాల్సి వస్తుంది కావచ్చు. ఏ లచ్చి, ఒళ్ళు ఎట్లున్నది? దగ్గర పెట్టుకో. ఏందే నీ మొగం దగ్గర చేసుకో. గివేం బుద్ధులని? ఏయ్ నువ్వు కూడా అదంటే సంబరపడతాను. దాన్ని ఏమంటావు లేవే, అదేదో సరదా పడుతుంది. పాండ్రి పాండ్రి, మామ సిన్నిలు పెట్టేటట్టే ఉన్నాడు. ఈ పని వాళ్ళు ఎటు వేరు కనబడతలేరు. అసలు వచ్చి ఎటు వేయరే? కోడలా ఏమయ్యా నువ్వు రా, అందరు రారి. ఏమయ్యో అందరు రారి. ఏందత్తా, ఎందుకు అందరు నూరికిచ్చినావు? ఎందుకా? అరే అంజీ ఇట్రారా. మళ్ళా ఈడేవాడే. అరే అంజీ ఒక్కసారి నీ గురించి వీళ్ళందరికీ చెప్పురా. మనం నా గురించి అమ్మగారు, నేను వంట పని చేసిన, ఇంటి పని చేసిన, పొలం పని చేసిన, నాకు రాని పనంటూ లేదు. ఏ పనైనా చేసిన మెల్లగా మీ అందరి పని కూడా చూసిన. ఈ నత్తు ఎక్కడ పట్టుకొచ్చినవే? అత్త ఈడేం మాట్లాడుతుండో ఒక్క ముక్క ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాలే. నీకన్నా అర్థమైందా? అర్థం కాకపోవడే ఉన్నదే. ఈడు పనోడు, ఈ రోజు నుంచి ఇంటికి పనోడు, కొత్త పనోడు నేనే పెట్టుకున్నా. కొత్త పనుడు అమ్మగారు, అయ్యగారు మాకే జీతం ఇస్తలేడు, ఈ కొత్త పనుడికి ఏమి ఇస్తారు అమ్మగారు? అవన్నీ నాకేం తెలియదు. ఈ రోజు నుంచి నేను పెట్టిందే రూలు. ఈడు కూడా ఈ ఇంట్లో పనోడే. అమ్మగారు ఉండనివ్వండి,
కందగడ్డ లెక్క మంచిది. అమ్మగారు నేను అన్నది ఎవరు? నేను ఎవరికి పని చేయాలి? ఏ ఈ భాష ఇంటినే తలనొప్పి లేస్తాంది అన్నది ఇంట్లో వాడి ఇప్పుడే కదా నేను ఇవాళ వచ్చింది. మెల్లగా మీ అందరికీ అర్థమైంది నేను ఏంటనేది. చూపించా నేను ఏంటనేది చూపించా. హలో డాక్టర్ గారు, మా ఆయనకి ఎట్లుందండి? డబ్బు గురించి పర్వాలేదండి, ఆయనది అసలే చిన్న పిల్లల మనస్తత్వం, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సరే సార్. కోడలా కొడుకు ఎట్లున్నాడట? మంచిగానే ఉన్నాడు మామయ్య. కొడుకు లేడని ఏం మూమాట పడకు, నీకు ఏ పని కావాలన్నా నేను చేసి పెడతా. మామయ్య నువ్వు నాకేం పనులు చేసి పెడతావు కానీ నీ పనులు నువ్వు చూసుకుంటే మంచిది. నీ పనులు నీకే సాత కాదు, నా పనులు ఏం చేసి పెడతావు? ఇంటికేమన్నా తేడా వచ్చిందనుకో నేను అస్సలకే ఊకోను, జాగ్రత్త. ఆ కొత్త పానోడేవాడు నా పెన్లం ఆయన ఎందుకు పెట్టింది? అయ్యగారు ఒక 10,000 అయ్యగారు. 10,000 ఎందుకు ఇవ్వాలరా? పొద్దుగా నువ్వు నా పిల్లల పోతాను చూడలేదు అయ్యగారు. నేను అక్కడ నువ్వెందుకున్నావురా? నేను అన్నీ ఉంటాయి అయ్యగారు. అమ్మగారు అత్త నేనే కాపాడుతా మిమ్మల్ని. అరే నేను నీ పెన్లం కోసం పోలేదురా, నా కోడలు ఉన్నది అనిపోయినా చూసే వరకల్లా నీ పెన్లం ఉన్నది. పోతే పోరా అయ్యగారు, 10,000 తీరిన. సరే ఇత్తపో. అయ్యగారు సాయంత్రం వరకు ఇవ్వకుండా నేను పెద్ద అమ్మగారు చెప్తా. అరే ఇత్తగాని అగో ఆ కొత్త పాలేరు గడ వస్తాడు, ఆయన ఏం గెలకకురా. రే అంజయ్ రారా. ఏంటన్నా ఎందుకు వింటున్నావు? అయ్యగారు మాట్లాడతాడరా. ఏంటన్నా? అరే వీళ్ళిద్దరికి పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, కలిసి ఉంటలేరు. నువ్వన్నా వీళ్ళిద్దరిని కలుపురా, నా వల్ల అయితలేదు. ఏమైందన్నా? ఏంటున్నానా? అని అంటున్నావా? అయ్యో కూర్చోమంటున్నా ఉన్నావు. ఏమన్నా అన్నా అని అంటున్నాను. భగవంతుడా ఏంటన్నా? నాకు గదే డౌట్ ఉంది రా ఈయన మీద. నాకు చేస్తలేదు. అరే ఈ సాధన నా పిల్లల దగ్గర నువ్వే పోరా, నాకు 1 కోటి పైసలు ఇరా. ఏమంటున్నావురా? నీ పిల్లలంగా చేయమన్నా నువ్వు మంచి కాదు. నేనేమంటాను నీ పిల్లలు కానీ ఎందుకంటే ఏమంటున్నా నేను ఏమన్నా? అరే అదేమన్నా ప్రసాదం ఆరా అందరికి వంచడానికి, నువ్వేందురా గిట్లున్నావు? అన్నాను ఎప్పుడన్నా ఒంటని ఉన్న చెప్పుని. ఎందుకురా? ఎందుకా అతని కంటే చూస్తా ఇదేంద్రు అంచుకోకుండా చెప్పుని. అరే నీ వానికంటే వీడియో పెట్టరు. ఒంటేలు ఒక చూస్తా అంటే వీడు ఈడేం మనిషి చూసి. అయ్యగారు కోటరు. అరే ఇత్తపారా నువ్వా, ఇత్తపారా పా. ఆడేమో గట్లున్నాడు, ఈడేమో గిట్లున్నాడు. చీ పా. అబ్బా వీడొక్కడే ఉన్నాడు కదా, అసలు వీడెక్కడి నుంచి వచ్చిండో తెలుసుకోవాలి.
అరే అంజిగా, ఎక్కడి నుంచి వచ్చినవరా? అసలు ఏ ఊర్రా నీది? మా అత్త ఇక్కడ పనిలు ఎందుకు పెట్టిందిరా నిన్ను? నేను అమ్మగారు నాది భీమానం. భీమానం అని అమ్మగారు నన్ను ఇలా పని పెట్టిండు. ఎందుకు ఎంచేదా ఈ ఇంట్లో ఎన్నో భూమిగా నడుగుతాడట. వచ్చిన సంగతి చెప్పిన ఉన్న అమ్మగారు చెప్పి చెప్పిన. అరే అంజయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఒక్క ముక్క అర్థమైతలేదు. చెప్పేదేదో సీదా చెప్పి సావురా. చెప్పాను అమ్మగారు, ఇంక మన శిక్ష వెంటరా చెప్పిన నోట్ పోతుంది. అర్థమవుతుందా నీకు? ఒక్కొక్క సంగతి చెప్తున్నా, అమ్మగారు చెప్పి ఏమనుకుంటాను. అరే అంజీ, నేనేమన్నా పిచ్చి అని లెక్క అనిపిస్తున్నా అనుకుంటున్నావా? నా సంగతి నీకు అసలే తెలియదు. పిచ్చి పిచ్చి ఏసాలు వేసినావు అనుకో, చెప్పేదేదో చక్కగా చెప్పు. దెబ్బ తింటావు నాతోని. ఏమనుకుంటున్నావా? అమ్మగారు ఎందుకమ్మా ఇంకా ఇంకా చెప్పి చెప్పి నోట్ పట్టాను నాకు. వేస్ట్ మొక్కపోడా. అదేం మాట్లాడిందిరా నీతోని? అమ్మగారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మా అత్త నేను ఇక్కడ ఎందుకు పెట్టింది? ఇక్కడ ఏం జరుగుతుందని నన్ను మొత్తం ఆరాధిస్తాను మీ కోడలు. అమ్మగారు ఎందుకమ్మా ఇంకా ఇంకా చెప్పి చెప్పి నోట్ పట్టాను నాకు. ఇది అంజిగాంతో ఏం మాట్లాడుతుంది? వేస్ట్ మొక్కపోడా. అదేం మాట్లాడిందిరా నీతోని? అమ్మగారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మా అత్త నేను ఇక్కడ ఎందుకు పెట్టింది? ఇక్కడ ఏం జరుగుతుందని నన్ను మొత్తం ఆరాధిస్తాను మీ కోడలు. అయితే నువ్వు దానికి ఏం చెప్పినావురా? ఏం చెప్పింది అమ్మగారు? కేవలం శిక్ష అమ్మగారు నీకేమన్నా మంచిదా? ఇంకేమన్నా ఏం చెప్పినా అర్థమవుతుంది. ఇక కాలు దిగే రాదురా. ఇంత పెద్ద ఎవరి మన ఇంత కొంచెం న్యాయం ఎవరి న్యాయం ఎవరి న్యాయం ఇంత పెద్దది అని. ఇక ఏంది గంటగానం చూస్తున్నా దాన్ని? నేనా ఇంత పెద్ద ఎవరి మన ఇంత ఏమంటాను అర్థమవుతలేదు. ఇంత పెద్ద ఎవరి మన ఇంత? ఓహో, ఇంత పెద్ద టైర్ ఎవరిదా? ఇంకెవరిది? మన అయ్యగారిది. అన్నగా నాయన వాడేందే గట్లా చూస్తాడు? ఆడు మీ డ్రాయర్ అక్కడ ఉందని చూస్తాడు. మరి మీకు అక్కడ ఒకటి ఉంది, నాకు కూడా ఉందే. ఉంది. ఏందే వాడు పోతా అంటే గంతగానం చూస్తాను. ఆడ అంటే ఇష్టమా నీకు? మీ ఇద్దరిని కలపన్నా? కానీ నువ్వు నన్ను కలుపుడేంది? ఆడేం మాట్లాడుతాడో ఆనకే తెలియదు. మరి ఎవరైనా మనసులో ఉంటే చెప్పే, కలుపుతా. నా మనసులో ఉన్న వాళ్ళని కలుపుడు నీ వల్ల కాదు. కానీ నువ్వు ఆ డ్రాయర్ని చూసుకుంటుండు. నా డ్రైవర్ ఇంత పెద్దగా ఉందా? అబ్బా, నెక్స్ట్ అంతా గులగుల పెడతాంది చూడే. అంటే తినుకుంటూ అట్టిగా కూర్చుంటున్నామని అయ్యగారు చూడమంటారు. బాగా మాట్లాడుతున్నాను. నువ్వు స్నానం చేసినావా? అన్ని హీనులే, అన్ని హీనులే. నువ్వు స్నానం చేసినావా? ఏమంటాను నాకు అర్థమైతలేదు. అరే అంజీ, నీ పిల్లలు చూస్తాను కానీ సాయంత్రం కూర తాగిపోయాలరా.
అరే మమ్మల్ని ఎందుకు చూస్తానో ఇంతగానో నువ్వాడు పో, నువ్వు ఉంటే మాకు పెయిన్ చూపించుకోకపోతే అయితే లేదు. ఏంది నెత్తి మీద 3 ఎంటికలు కూడా లేవు, నీకు పేర్లు చూపించుకోబుద్ది అయితే లేదా? రా రా రాయు! నా మానవ చక్కగా ఉంటే అదే నాకు పెయిన్ చూస్తా అన్నది. ఏందే నేను అనేది నిజమేనా? అయినా నీకు చూడాలనిపిస్తే నీ మొగలు చూసుకోవాలి కానీ నా మొగలకి ఎందుకు చూస్తానవే? అయినా నిన్ను కాదే అనేది. అరే కోసుకా రా రైట్ రా ఎవరు అరే గొడ్డు కాదురా గిట్లారా. అరే నీ పెళ్ళం నా మౌను పేర్లు చూస్తా అంటే నువ్వేం చేస్తానవరా? అంజానికి పేర్లు చూస్తాను. అమ్మగారు మీరు అయ్యగారిని సరిగ్గా పట్టించుకుంటలేరానే నేను అయ్యగారికి పెయిన్లు చూసిన. ఏందే నా మొగలికే పేర్లు చూసి ఇంకా నా మీద నిందలు పెడుతున్నావా? అమ్మగారు నాను నన్నించగా అవురా అయ్యో ఇది ఇల్లు అనుకుంటుర్రా లేకపోతే సంత అనుకుంటుర్రా? మనుషులేనా అసలు? చిన్న పిల్లలకి వేస్తారు. ఇక్కడ సర్పంచ్ ఇల్లని కూడా మర్చిపోయారా? ఊళ్ళో కుక్కలు తిరిగి ఓట్లాడతారు. ఏముంటుందా నీకు? మామయ్య ఇంట్లో పెద్ద ఇంత కూడా తెలియలేదా? అన్ని నేనే చూసుకోలేంది చిన్న చిన్న వీటి కూడా. ఏం మాట్లాడతానవే? నీకేం తెలియకుండా గిది మీ మాకు పేర్లు చూస్తుంది. గట్ల నువ్వు చేస్తానేమంటే అయ్యగారు నువ్వు పట్టించుకుంటలేవు కాబట్టి నేను పట్టించుకుంటానా అంటుంది. ఇక దంచకపోతే ఇంకేం చేయమంటావు? నా పిల్లం అయ్యగారికి పేర్లు చూస్తే నాకేం బాధ మీకెందుకు? నీకైనా మంది నుంచే నువ్వే మంచిగా నీకు కోపం లేదా? మోగని కదా చల్ నువ్వే మంచిగా నువ్వు అన్ని మంచిగా ఉండవు. నీ పెళ్ళని మంది ఉంటే నువ్వు మంచివేనా? మొగని అనుభవాలా ఏముండదా? ఏం మంచిగా నువ్వు? రాంజిగా అన్నదంతా తప్పేముంది? అత్తమ్మ ఆన్ పెళ్ళం మామయ్యకు పేర్లు ఇస్తుంది. నువ్వు చక్కగా పట్టించుకుంటే ఇంతదా కత్తి ఉండేనా? ఏందే నేను పట్టించుకుందే ఇల్లు ఇంత పెద్దగా అయిందా? నువ్వు సర్పంచ్ అయితే తర్వాత కానీ ముందుగల నిన్ను 4 దాన్ని. కొట్టారు అమ్మా అమ్మా. అరే పోషగా నన్ను ఎవరు కొట్టిర్రా? ఇప్పుడు ఎన్నంత వాసిపోయింది. కోటి రీరా చెప్తా. అబ్బా అరే అంజీ నువ్వన్నా చెప్పురా ఎవరు కొట్టిర్రా? అన్నాను నీ కన్నం వంచింది, నీ కూనలు వంచింది, కూనాలు వంచిండు. తను నచ్చి వచ్చిన పొట్టి మొత్తం వచ్చింది నిన్ను. అబ్బా నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం అవుతలేదురా. నా నొప్పి కన్నా నీ భాషే నాకు నొప్పిగా ఉన్నదిరా. అయ్యగారు మీ నొప్పులకు నేను వేడి నీళ్ళ కాపడం పెడతా పదాన్ని. ఇక నీకు మానం రాదు, అయినా బుద్ధి రాదు. అసలు ఈ ఇంట్లో పెద్ద ఉన్నావు కానీ ఫస్ట్ నీకు బుద్ధి రావాలక్క. నీకు బుద్ధి ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? చేసుకున్నాడు అట్లా ఇంట్లో ఇల్లు ఇట్లా ఆఖరికి పనులు కూర్చొని ఇట్లనే తయారైంది. అరే అంజుగా అసలు ఇల్లంతా కావడానికి కారణం నువ్వేరా. నువ్వు మా ఇంట్లోకి వచ్చిన నుంచెల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకు ముందు అయితే నేను గీత పెడితే దాటేటోళ్ళు కాదు. అసలు నువ్వెక్కడి నుంచి వచ్చినావురా? అసలు ఏ ఊర్రా నీది? నాన్న అమ్మగారు నాది భీమానం ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నీ అసలు నీ ఎప్పుడైనా పుట్ట ఉంటుంది. నీ ఇంట్లో ఏమైందో అంత బయటపడ్డది. నువ్వు ఏమనుకుంటావో చెప్పేది నాకు ఒక్క ముక్క అర్థమైతలేదురా. మీ సంగతి చెప్దామంటే అమ్మగారు
అరే ఈ మధ్యలో నీ పోదేంద్రా మీరిద్దరు కలిసి ఏ గంగలన్నా దుంకుపోంది అరే అంజీ ఒక కోటర్ మనం దూర్రా ఏమన్నా నమ్మన్నా ఫోన్ ఉన్నావా అరే. నువ్వు అరే అరే అంజీ అంజీ అరే అరే ఒక కోటర్ రా మార్కెట్ పోదాం మొత్తం ఏం మాట్లాడినా నేను కాదు మంచి పనులు ఇయ్యరాను అన్న కానీ కాను వచ్చాను ఇన్ని షాప్లే కానీ మళ్ళీ మళ్ళీ వస్తున్నామని నేను కాదు నువ్వు అరే అంజీ ప్రేమతో వెళ్తున్నా రాదురా కూరగాయల మార్కెట్ పోదాం సేమనా నోమనా సేమనే ఏం లేదు నాకే మొత్తం పని ఉన్నది నువ్వు ఒకదాన్ని నేను కాను నా పని దాచినావు నువ్వు ఏం ప్రేమ ఏందిరా ఆడది ప్రేమ కొద్ది దగ్గరకు వస్తే ఎవరికైనా చీఫేరా అయినా నువ్వు కూడా మా లెక్కన పాలేరు కదరా ఏం చూసుకుంటా నీకు ఇంత పొగరు అయ్యగారు లెక్కన నీకు డబ్బు ఉంటే ఆగపోదు రో నువ్వు చిచి అయినా నిన్న అడిగిన చూడు నాదే బుద్ధి తక్క చి ప్రేమ ప్రేమ వస్తుంది నాకు ఇంత పని చేసానికి నేను కదంటే ఇవన్నీ ప్రేమించగలదా ప్రేమ 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 ప్రేమించాలి ఇవాళ ప్రేమించడం నాకే దొరికేసానంటే నాకే దొరికొచ్చానంటే నా ముందే కలిసి నన్ను ఉంటాను ఏందే రంది కొద్ది కూర్చున్నావు ఎందుకు బాధపడతాను? కొడుకుని చూసి వచ్చి 4 రోజులు అవుతుంది మళ్ళీ పోయి చూసేద్దామంటే ఇయ్యాల రేపని వారం దాటింది నాకు నా కొడుకుని చూపెడతారా లేదా? నువ్వు రంది పడకే, కోడలు డాక్టర్లకు చెప్పింది కొడుకును మంచిగా చూసుకోమని. మన ఇద్దరం కలిసిపోతే కొడుకు మనతోటి వేస్తానంటాడే, మన జబ్బు నయం కాదు కదా, కొద్ది రోజులు ఓపిక పట్టే పోదాము. అరే మల్లిగా నడాకి ఇట్లా కుర్చేసుకొని కూసున్నదేగాక నా ముందటనే బీడి పడుతున్నావా? ఎంత ధైర్యంరా నీకో? నీ సంగతి తర్వాత చెప్తా కానీ ఇంట్లో ఎవ్వరు లేరారా? అయినా నువ్వు చెప్పేది నాకు అర్థం కత్తి, నేనే అడుగుతా. గుడికి వెళ్ళి అమ్మగారు. ఓ గుడికి పోయిర్రా. ఇప్పుడు ఏమన్నావురా? గుడికి వెళ్ళి అమ్మగారు. నీకు మా భాష రాదు కదరా, ఇంత మంచిగానే మాట్లాడుతున్నావు కదా, మరి నిన్న మొన్నెందుకురా నాటకాలు అన్నావు? అసలు నువ్వెందుకు వచ్చినావురా నా ఇంటికి? నేను వచ్చిందే నీకోసం.